హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైతన్నలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లుగానే ఇక్కడ తమ్నేల్ కూడా మీరు చూస్తున్నారు కదండి. కొంతమంది రైతన్నలు టమోటా తోటలను దున్నేస్తున్నారండి. పంటకు సరైన ధరలు రాకపోవడం వలన అండ్ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడం వలన వాళ్ళు ఎంతో బాధతో ఈ నిర్ణయం అనేది తీసుకుంటున్నారు. ఒక రైతు కష్టపడి 3 నుంచి 4 నెలల పంటను పెంచి చివరికి ధరలు లేకపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది అండ్ వర్ణించలేనిది. కానీ నేను ఒక విషయం మాత్రం రైతన్నలతో చెప్పాలనుకుంటున్నానండి. ప్రస్తుత టమోటా ధరలు పూర్తిగా పడిపోలేదు అండ్ భారీగా పతనం కాలేదండి. ఇది మీరు గమనించగలరు. భారీగా పడిపోవాలని నేను కోరుకోవడం లేదండి, ఇది కూడా మీరు గమనించండి. సో నా అభిప్రాయాన్ని మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో అందుకనే తొందరపడి పంటను తీసేయాలా లేదా ఇంకొన్ని రోజులు ఉంచాలా అనే నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి మీరు. అయితే నేను ఇక్కడ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి అని మాత్రం చెప్పడం లేదండి. అంటే మీరు ఇది గమనించాలి. చెప్పలేను కూడా, ఎందుకంటే ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరు కూడా చెప్పలేరండి. నేనే కాదు, మార్కెట్లో 24 గంటలు వర్క్ చేసే వాళ్ళు అండ్ బయ్యర్సు అండ్ టమోటా యాజమాన్యం, సో ఎవరు కూడా చెప్పలేరండి ఫ్యూచర్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. మార్కెట్ పరిస్థితులు ఎప్పుడైనా ఎలా అయినా మారిపోవచ్చు. నా అభిప్రాయం ఏమిటి అంటే, పంట పరిస్థితి బాగుంటే, తోట నిర్వహించే అవకాశం ఉంటే గనుక వెంటనే తొందరపడి దున్నేయకుండా ఇంకొన్ని రోజులు చూడండి, మార్కెట్ని గమనించండి. సో ఎందుకు తీసేయద్దు అంటున్నానంటే, ఫ్యూచర్ రేట్స్ పెరిగిపోతాయని కాదండి నేను చెప్పడం. ఒకవేళ తరువాత ధరలు పెరిగితే పంటను తీసేసిన రైతన్న మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అని నా ఉద్దేశం అండి. అలాగే మరొక విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి రైతు పరిస్థితి ఒకేలా అస్సలు ఉండదండి. కొందరికి పెట్టుబడి సమస్య ఉంటుంది, మరికొందరికి నీటి సమస్య ఉంటుంది, ఇంకొందరికి తోటను నిర్వహించే పరిస్థితి అసలు లేకపోవచ్చు. అలాంటి రైతన్నలు తమ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే. అది తప్పకుండా తీసుకోవాల్సిన అవకాశం ఉన్నట్టు. ఈ వీడియో ద్వారా నేను ఎవరికీ సలహా ఇవ్వడం కాదండి, జస్ట్ నా అభిప్రాయాన్ని, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ధరలు పెరుగుతాయి అని హామీ ఇవ్వడం కూడా కాదు. సో ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయము. నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, తొందరపడి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి బాగా ఆలోచించండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులు, మీ తోట పరిస్థితిని చూసుకొని సరి అయిన నిర్ణయం తీసుకోండి. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్ ఉద్దేశం ధరలు పెరుగుతాయని అండ్ తగ్గుతాయని చెప్పడం మాత్రం కాదండి. మార్కెట్లో జరుగుతున్న నిజమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం మాత్రమే. చివరి నిర్ణయం మాత్రం రైతన్నలదే. అండ్ ఇదే అండి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలి అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఏమైనా రాంగ్ మాట్లాడి ఉంటే సో సారీ. అందరి రైతన్నలకు మంచి ధరలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ కష్టం వృధా కాకూడదు అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.